హలో! ఈరోజు క్లాస్ ఏంటి అంటే, ఈ యూజ్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఉంది కదా! ఆ లెసన్‌లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ ఒకసారి చూద్దాము. సో, ఇందులో కొన్ని కాన్సెప్ట్స్ ఆల్రెడీ మనం ముందు క్లాసెస్‌లో ఇంట్రడక్షన్ క్లాస్‌లో ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఈరోజు కొన్ని డిస్కస్ చేస్తాము. ఒక దగ్గర అన్నీ రాయడం అయితే ఇలా జరిగింది. ఇప్పుడు చూద్దాం దీని గురించి. ఫస్ట్‌ది ఏంటి అంటే ప్లాటింగ్ ఆఫ్ పాయింట్స్ ఇన్ కోఆర్డినేట్ యాక్సిస్. ఏదైనా ఒక పాయింట్ ఇచ్చినప్పుడు అది కోఆర్డినేట్ యాక్సిస్‌లో ఎక్కడుంది. సో ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద, లేకపోతే ఫస్ట్ క్వాడ్రంటా, సెకండ్ క్వాడ్రంటా, థర్డ్ క్వాడ్రంటా, ఫోర్త్ క్వాడ్రంటా అది కనుక్కోవడం అనేది ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కదా, ఇంట్రడక్షన్ క్లాస్లో. అలానే ఇంకోటి ఇప్పుడు సెకండ్ది ఏంటి అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, అసలు ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఏంటి, డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్. అలాగే వై కోఆర్డినేట్ అంటే ఏంటి, డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్. సో అది నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్. ఏదో ఒక పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ అనేది దాని కోఆర్డినేట్స్ అది అంటే అది ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మీదే ఉందనుకోండి. ఎక్స్ యాక్సిస్ మీద ఉండే లైన్ ఈ లైన్ మీద ఉండే పాయింట్స్ అన్నీ ఎలా ఉంటాయి అంటే ఎక్సే ఉంటుంది కానీ వై అనేది ఉండదు. ఇక్కడ జీరో దగ్గర కదా, సో వై ఉండదు కాబట్టి ఆ పాయింట్ ఎలా ఉంటుంది, ఎక్స్ కమ జీరో. అలానే కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ వై తీసుకున్నాం అనుకోండి, వై యాక్సిస్ మీద ఉన్న పాయింట్ ఏదైనా కూడా అది ఎలా ఉంటుంది అంటే 0, y అని ఉంటుంది. ఇక్కడ ఉన్న పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఇది ఏదైనా కూడా మనం ఏం రాస్తాము, 0. ఎక్స్ అనేది 0 ఉంటుంది కాబట్టి 0, y అని రాస్తాం. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అనమాట. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ పాయింట్ ఆన్ వై యాక్సిస్. ఓకే, తర్వాత ఇప్పుడు 2 క్వాడ్రంట్స్ ఉన్నాయనుకోండి. సపోజ్ 2, 3 అండ్ 3, 2 ఉందనుకోండి. ఈ రెండు ఈక్వల్ అవుతాయా? ఈ రెండు ఈక్వల్ అవ్వవు కదా. ఎందుకు? ఇదేమో ఇది 2 డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్, ఇదేమో 3 డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్. సో ఆ రెండు ఈక్వల్ అవ్వవు. ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? 2 క్వాడ్రంట్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే వెన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై. అప్పుడు ఒకవేళ ఇది 2 ఇది 2 ఉందనుకోండి. సపోజ్ ఇక్కడ నేను 2 తీసుకున్నాను, ఇక్కడ 2 తీసుకుంటే అప్పుడు ఏమవుతాయి, అప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా సేమ్ అవుతాయి కదా. సో అదనమాట ఇది. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై అవుతాయి. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై, దెన్ ఎక్స్ వై ఇజ్ ఈక్వల్ టు వై ఎక్స్. అప్పుడు ఆ రెండు క్వాడ్రంట్ సేమ్ అవుతాయి. కానీ ఆ రెండు ఈక్వల్ కాకపోతే మాత్రం ఆ రెండు క్వాడ్రంట్స్ ఈక్వల్ కావు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద డిస్టెన్స్ బిట్వీన్ x1y అండ్ x2y. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వై యాక్సిస్కి ప్యారల్గా ఉందన్నమాట. అంటే వై సేమే ఉంది చూడండి, వై సేమ్ ఉంది, ఎక్స్ చేంజ్ అయ్యారు. అలాంటి 2 పాయింట్స్ని మనం ఆ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఎంత అని అంటే x2 మైనస్ x1 అనమాట. ఇదేంటి లైన్స్ అని అనుకోవచ్చు మీరు. దాన్ని మాడ్యులస్ అంటారు. అది అబ్సల్యూట్ వాల్యూ. అంటే ఒకవేళ మీరు x2 అనేది 2 వచ్చి x1 ఏమో 1 ఉందనుకోండి, x1 ఏమో 5 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 2 మైనస్ 5 -3 కదా, డిస్టెన్స్ కాంట్ బి నెగటివ్ కదా. సో అందుకే మనం ఇలా అబ్సల్యూట్ మాడ్యులస్ పెట్టామన్నమాట. సో అబ్సల్యూట్ వాల్యూ అంటే ఒకవేళ నెగిటివ్ వచ్చినా దాని డిఫరెన్స్, దాని వాల్యూ అయితే మనం మ్యాగ్నిట్యూడ్ అయితే మనం పాజిటివ్గా తీసుకుంటాం. సో అందుకే ఈ మాడ్యులస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఏమో ఇది ఈ 2 పాయింట్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అనమాట. ఈ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్లో ఉన్న లైన్ పాయింట్స్ అనమాట ఈ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్కి మధ్యన డిస్టెన్స్ ఎలా కనుక్కుంటారంటే, ఇది ఎక్స్ యాక్సిస్ ఏముంది కదా, అలాంటప్పుడు y2 y1 రెండు డిఫరెంట్ కాబట్టి y2 మైనస్ y1. ఇది కూడా అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ y2 మైనస్ y1 ఇస్ ద డిస్టెన్స్ ఆఫ్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ 7th వన్, ద కోఆర్డినేట్స్ ఆఫ్ అ మిడ్ పాయింట్. ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నాయి, ఇలా ఇక్కడో పాయింట్ ఉంది, ఇక్కడో పాయింట్ ఉంది. ఈ 2 పాయింట్స్కి మిడిల్లో ఒక పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ క్వాడ్రంట్ మనకు తెలీదు, కానీ ఈ 2 క్వాడ్రంట్స్ మనకు తెలుసు అనుకోండి. సో ఈ ఫార్ములా యూస్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ పాయింట్, ఇది x1 y1, ఇదేమో x2 y2 అనమాట. సో ఈ 2 పాయింట్స్ తెలిసినప్పుడు ఫార్ములా ఏంటి, x1 + x2/2 y1 + y2/2. ఓకేనా.
నెక్స్ట్ మీరేం కంగారు పడకండి, ఇలా ఒకసారి చెప్పేస్తే అయిపోయిందా, అర్థం కాలేదు అని అనుకోకండి. ఇవన్నింటికి మనం ఎగ్జాంపుల్స్ తీసుకుని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ వరకు మనం ఆల్రెడీ చేసాము. ఇంతవరకు ఈ సిక్స్ కాన్సెప్ట్స్ మనం ఫస్ట్ క్లాస్లో, ఇంట్రడక్షన్ క్లాస్లో డిస్కస్ చేసాము. కాబట్టి ఈ 7 నుంచి ఈ 4 కాన్సెప్ట్స్ ఇప్పుడు నేను నెంబర్స్ ఇచ్చి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ మిడ్ పాయింట్ ఫార్ములా గుర్తుంది కదా, x1 + x2/2, x1 + x2/2 అండ్ y1 + y2/2. నెక్స్ట్ 8th కాన్సెప్ట్ ఏంటంటే, ఇందాక ఏమనుకున్నాం, ఇవి సేమ్ ఉన్నాయి చూడండి, y సేమ్ ఉన్నాయి కాబట్టి ఆ రెండింటి డిస్టెన్స్ అయితే మనం x2 - x1 అని చేస్తాం. కానీ ఇక్కడ ఏంటి, 2 పాయింట్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు దానికి డిస్టెన్స్ ఎలా కనుక్కుంటారు అంటే, x2 - x1² + y2 - y1² స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ రిఫ్లెక్స్ కూడా అంతే. xy రిఫ్లెక్స్కి xy అనే ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్కి రిఫ్లెక్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇది కూడా నేను పిక్చర్ డ్రా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇది నోట్ డౌన్ చేసుకోండి, నేను రబ్ చేసేసి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్స్ అన్నీ రాసుకున్నారు కదా, అవన్నీ కూడా మంచిగా బై హార్ట్ చేయండి. ఇప్పుడు చూద్దాము. ఈ 2 పాయింట్స్ ఇచ్చారు, ఈ 2 పాయింట్స్ మధ్యన మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడే చెప్పాను కదా ఫార్ములా, దీన్ని x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటి మిడ్ పాయింట్ కోఆర్డినేట్స్కి ఏంటి ఫార్ములా చెప్పాను, x1 + x2/2 అండ్ y1 + y2/2 కదా, ఇది మిడ్ పాయింట్. ఓకే, సో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇది ప్లస్ ఇది 2 + 3/2 అండ్ -1 + 5/2, దట్ ఈస్ 5/2 అండ్ 4/2, అంటే ఇంత 5/2, 2. సో ఇది మిడ్ పాయింట్ అనమాట. సో మిడ్ పాయింట్ చాలా ఈజీ కదా, అలా మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, దానికి కూడా ఒక ఫార్ములా చెప్పాము. ఏమిటి, x2 - x1² + y2 - y1² అండర్ రూట్. ఓకే, ఇప్పుడు అది కూడా చేద్దాము. దీన్ని AB అని తీసుకున్నాం. డిస్టెన్స్ బిట్వీన్ AB = √x2 - x1 అంటే ఇది ఫస్ట్ తీసుకోవాలి, 3 - 2² + 5 - (-1²), that is √1² ప్లస్ ఇది 5 -++² that is √1² + 6², which is √1 + 36. So √37. The distance between those 2 points ఎంత అంటే √37. ఓకేనా? సో ఇంకా ఈ పాయింట్, ఇది ఫార్ములా ఏదైతే ఉందో √x2 - x1² + y2 - y1² ఎలా వచ్చింది అనే దాన్ని కూడా ప్రూవ్ చేయాలి, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం కార్టీషియన్ ప్లేన్ డ్రా చేసుకున్నాం. దీనిలో x2 అనుకున్నాం, ఇది y1, ఇది y2. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ 2 పాయింట్స్, x1 y1 ఒక పాయింట్, x2 y2 ఒక పాయింట్. ఈ టూ లైన్, ఈ లైన్ ఉంది, ఈ 2 పాయింట్స్ మధ్యన డిస్టెన్స్ కనుక్కోవాలి. ఓకే, ఈ 2 పాయింట్స్ మధ్యన డిస్టెన్స్ కనుక్కోవడానికి ఈ పాయింట్ ఏంటనుకున్నాము, x1 y1, ఈ పాయింట్ x2
వైట్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా ఒక పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ని ప్లాట్ చేసుకున్నాం. ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఏంటో రాసుకున్నాం. ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఏంటవుతాయి, x2 అండ్ y1 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది దీనికి నేమ్ ఇచ్చాం కదా ఆల్రెడీ, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకున్నాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్నదా ఇక్కడ రైట్ యాంగిల్ కనిపిస్తుందా మీకు? ఈ రెండు పర్పెండిక్యులర్ లైన్స్ కదా, సో రైట్ యాంగిల్ అంటే ఇట్ ఫార్మ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం పైథాగరస్ థీరం యూజ్ చేసుకోవచ్చు కదా. సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. సో అదే చేస్తున్నాము. అంటే ఏబీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే, ఏసీ స్క్వేర్ అలా తెలుస్తుంది. ఏసీ స్క్వేర్ అంటే ఈ టూ పాయింట్స్ మధ్యన డిస్టెన్స్. ఈ 2 పాయింట్స్ మధ్యన డిస్టెన్స్ ఏంటి, ఈ పాయింట్ ఏంటి, ఇక్కడ పాయింట్ ఎక్స్ వై1, ఇది x1 y1, ఇది x2 y2. ఇందాకే ఒక కాన్సెప్ట్ చదువుకున్నారు, సేమ్ ఇది y1 అయినప్పుడు ఇది x2 మైనస్ x1 కదా దాని డిస్టెన్స్. సో ఏసీ డిస్టెన్స్ ఏంటి, ఏసీ డిస్టెన్స్ x2 మైనస్ x1. అలానే ఇప్పుడు బీసీ డిస్టెన్స్ చూడండి, బీసీ ఈజ్ ఈక్వల్ టు, చూడండి బీసీలో x2 సేమ్ కానీ వైలో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఎలా కనుక్కుంటాం, y2 మైనస్ y1. సో అబ్సల్యూట్ వాల్యూ అని కూడా చెప్పాను నేను మీకు ఇందాక. అలా y2 మైనస్ y1, మాడ్యులస్ ఆఫ్ y2 మైనస్ y1. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వాడేసుకుందాం. ఇక్కడ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో అండర్ రూట్ అవుతుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ తీసేసాం కాబట్టి. ఇప్పుడు ఏసీ స్క్వేర్ అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. బీసీ స్క్వేర్ అంటే y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఈ ప్రాసెస్లో చేస్తే ఈ ఫార్ములా వచ్చిందనమాట. ఎవ్రీ టైం మీరు ఈ ప్రాసెస్లో ఏం చేయాల్సిన అవసరం లేదు, బట్ ఊరికే ఈ ఫార్ములా ఎలా వచ్చిందన్నది తెలుసుకోవడం కోసం ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. మిర్రర్ ఇమేజెస్ గురించి తెలుసుకుందాం. మిర్రర్ ఇమేజ్ అంటే ఏం లేదు, రిఫ్లెక్స్. ఇందాక మనం అనుకున్నాం కదా, రిఫ్లెక్షన్ ఆఫ్ ఎనీ పాయింట్ అనమాట. దాన్నే ఈ మిర్రర్ ఇమేజ్ అని కూడా అంటారు. దాన్ని చూడడానికి మనకు ఫార్ములా ఒకటి చెప్పారు, ఏంటి, ఎక్స్ వై అనే కోఆర్డినేట్కి మిర్రర్ ఇమేజ్. అదే ఎక్స్ యాక్సిస్ మిర్రర్ అనుకుంటే ఏమిటవుతుంది, ఎక్స్ సేమ్ ఉంటుంది, వై ఏమో సింబల్ మారిపోతుంది అంతే. అలానే దీనికే వై యాక్సిస్ మిర్రర్గా తీసుకుంటే వై సేమ్ ఉంటుంది, ఎక్స్కి సింబల్ చేంజ్ అవుతుంది. సో ఇది కదా మనం నేర్చుకున్నాం. సో దీన్ని ఇప్పుడు ఎలా అనేది ఒకసారి కార్టేషియన్ ప్లేన్లో చూద్దాం. సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ని తీసుకున్నాం, నేను ఇక్కడ పాయింట్ని తీసుకుంటున్నా, ఇది 4,1 అనే పాయింట్ని తీసుకుంటున్నాం. ఓకే, ఈ 4,1ని 1కి ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, మిర్రర్ ఇమేజ్, అదే రిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి బై టేకింగ్ ఎక్స్ యాజ్ మిర్రర్. ఓకే, దీన్ని మిర్రర్గా తీసుకొని దీని ఇమేజ్ కనుక్కోవాలి. సో ఈ మిర్రర్ ఇమేజ్ అంటే ఏం లేదు, ఇది ఇక్కడ ఎంత డిస్టెన్స్లో ఉందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్లో వస్తుంది అనమాట. సో అది ఇక్కడ వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది అన్నమాట. ఈ టేపు 4, ఇక్కడ 4ఏ, బట్ ఇది -1 వస్తుంది అన్నమాట. -2, -3, -4 కదా. సో పాయింట్ ఏమైంది, 4,-1. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ని తీసుకున్నప్పుడు ఏమైంది, ఎక్స్ యాక్సిస్ తీసుకున్నప్పుడు ఎక్స్ సేమ్ ఉంది, బట్ వై సింబల్ చేంజ్ అయిపోయింది. అలానే అనమాట. అదే ఇదే పాయింట్కి వై యాక్సిస్ని మిర్రర్గా తీసుకున్నాక అప్పుడు దాని ఇమేజ్ ఏమవుతుంది అనుకుంటే, ఇది 4 కదా, ఇక్కడ ఇంత డిస్టెన్స్లో ఉంది కదా, ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్లో వస్తుంది, అంటే ఇక్కడ వస్తుంది. సో ద ఇమేజ్ విల్ బి -4,1. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారా, వై యాక్సిస్ని తీసుకున్నప్పుడు 4xyకి ఏమొచ్చింది, -xy వచ్చింది. వై సేమ్ వచ్చింది కానీ ఎక్స్లో సింబల్ మారిపోయింది. సో అలా అన్నమాట. అలాగే ఒకవేళ మైనస్ ఉన్నదనుకోండి, సపోజ్ -1,5 ఉంది. సో దీనికి ఇమేజ్ రాయండి అని అడిగారు అనుకోండి.
మీరు ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ ఈ -1,5ని లొకేట్ చేద్దాం. -1,5 -1 అంటే ఇది -1,5. సో ఇక్కడ ఉంటుంది పాయింట్. దీనికి ఇప్పుడు రిఫ్లెక్స్ కనుక్కోవాలి. ఇది ఏ అనుకున్నాం, ఏ. ఓకే, ఇది -1,5. దీని రిఫ్లెక్స్ దేని మీద, ఎక్స్ యాక్సిస్ని తీసుకుని ఇమేజ్ ఎదురుగా తీసుకుని దీని ఇమేజ్ రాయాలి. అంటే ఇది ఇక్కడ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇక్కడ కూడా అంత డిస్టెన్స్లో ఉంటుంది కదా. సో ఇక్కడ -1 ఇక్కడ వస్తుంది అనమాట. అంటే ఇది పాయింట్ ఏమవుతుంది, -1,5 అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని మనం తీసుకున్నాము మిర్రర్గా. సో ఎక్స్ సేమ్ ఉంది, వైకి సింబల్ మారింది అంతే. ఇప్పుడు వై యాక్సిస్ని మిర్రర్గా తీసుకుని దీని ఇమేజ్ కనుక్కుందాం. ఏమవుతుంది, ఇది -1,5 కదా, ఇది ఇక్కడ ఉంది కదా, ఇది కూడా ఇక్కడికే వస్తుంది కరెక్ట్గా. సో దీని కోఆర్డినేట్స్ ఏంటి, 1,5. మీరు అబ్జర్వ్ చేస్తే వై యాక్సిస్ తీసుకున్నప్పుడు వై సేమే ఉంది, బట్ ఎక్స్ మారింది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చేస్తుంది. సో అలా అనమాట, అలా ఫైండ్ అవుట్ చేస్తాం మిర్రర్ ఇమేజెస్. ఓకేనా. నెక్స్ట్ కొలీనియర్ పాయింట్స్. కొలీనియర్ పాయింట్స్ అంటే పాయింట్స్ ఆన్ ద సేమ్ లైన్ ఆర్ కాల్డ్ కొలీనియర్ పాయింట్స్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్ తీసుకుంటున్నాను నేను, 2,0 -2,0, ఇది 0,0, ఇదేమో 3,0 అని తీసుకున్నాను అనుకోండి. సో ఇది ఎలా ఉన్నాయి, సేమ్ స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి కదా పాయింట్స్. సో అలాంటి వాటిని కొలీనియర్ పాయింట్స్ అని అంటారు అనమాట. దే డు నాట్ ఫామ్ ట్రయాంగిల్ అనమాట. ట్రయాంగిల్ ఫామ్ చేయలేవు. అది చూడండి, ఇక్కడ ఒకటి ఉన్నాయనుకోండి, దాంతో ట్రయాంగిల్ ఫామ్ చేయగలుగుతాం. కానీ ఇలా ఒకే లైన్ మీద పాయింట్స్ ఉన్నాయనుకోండి, వాటితో ట్రయాంగిల్ ఫామ్ చేయలేం కదా. సో అదనమాట కొలీనియర్ పాయింట్స్ అంటే, ఇలాగా పాయింట్స్ ఆన్ ద సేమ్ లైన్. ఇంకా దీనికి ఏంటంటే, ఇప్పుడు ఏబిసి అనుకోండి, అయితే ఈ ఏబి డిస్టెన్స్ ఎంత ఉంటుందో, నెక్స్ట్ ఏబి డిస్టెన్స్ కనుక్కోవాలి, బీసీ డిస్టెన్స్ కనుక్కోవాలి, అప్పుడు ఏసీ డిస్టెన్స్ కనుక్కోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది అనమాట. సో ఇలా ఇది కండిషన్. కొలీనియర్ ఏదైనా ఒక క్వశ్చన్ ఇస్తారు, క్వశ్చన్ ఇచ్చి ప్రూవ్ ఇట్ ఈస్ అ దీస్ 3 points ఆర్ కొలీనియర్ అని అడుగుతారు. అప్పుడు ఏం చేయాలి, ఈ 3 pointsకి డిస్టెన్సెస్ కనుక్కోవాలి డిఫరెంట్గా, ఏబి బీసీ ఏసీ. ఈ డిస్టెన్సెస్ కనుక్కొని ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేసాం అనుకో, అది కొలీనియర్. అలా అవ్వలేదనుకోండి, ఈ 2 డిస్టెన్సెస్ యాడ్ చేస్తే ఆ టోటల్ రాలేదనుకోండి, అప్పుడు ఏం చెప్తారు, దే ఆర్ నాట్ కొలీనియర్ అని చెప్పాలన్నమాట. ఇప్పుడు చెక్ చేద్దాం ఇవి కొలీనియరా కాదా అనేది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఏంటి చూడండి, వై సేమ్ ఉంది కదా. సో డిస్టెన్స్ ఏమవుతుంది, 2. సో ఇది 2 చెప్పాను కదా మీకు. అబ్సల్యూట్ వాల్యూ డిస్టెన్స్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు దాన్ని అబ్సల్యూట్ వాల్యూ తీసుకోవాలి. అంటే నెగిటివ్ వచ్చినా కూడా పాజిటివ్ తీసేసుకోవాలి. సో 2. దీని డిస్టెన్స్ ఏంటి, బీసీ డిస్టెన్స్ 3 - 0 అంటే 3. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఎంత, 5 కదా. ఇక్కడ 3 ఇక్కడ 2, 5 కదా. సో 5. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది, అవునా. సో అందుకే దే ఆర్ కొలీనియర్ అనమాట. సో కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒకవేళ 3 points కొలీనియర్ అయితే their sum should be equal to the other distance అనమాట, other 2 points distance. ఓకేనా. ఓకే.